హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజన్న వ్లాగ్స్. ఆగండి ఒక్కసారి వీడియో చూడండి. ఈరోజు అయితే మేము స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చినాము. ఆ టెంపుల్ ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎలా షార్ట్ కట్ అవుతుంది, దర్శనం ఎలా ఒకసారి చెప్తాము చూడండి. నేనైతే మీ ముండేది వచ్చి నాగారం అండి. నాగారం నుంచి అయితే మనకి స్వర్ణగిరి టెంపుల్ ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది వచ్చండి. దాని 10 కిలోమీటర్స్ కన్నా ఎక్కువైతే ఉండదు. దానికి చాలా బస్ సర్వీసెస్ ఉన్నాయి. బస్ దిగిన తర్వాత లోపలికి కొండగడి పోవాలంటే ఆటో సర్వీసెస్ అయితే ఉంటాయి. ఆటో ఎక్కేసి అనుకో వెళ్తా చూడండి. ఇక్కడ ఫుల్ జనాలు మాత్రం రోజు ఫుల్ అంటే ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే మనకి నిన్న మనకు స్పెషల్ డే కాబట్టి మనకి జనాలు ఎక్కువ వచ్చినారండి. సో తొలి ఏకాదశి కాబట్టి ఎక్కువ వచ్చినారు. ఇక్కడ మా గుడి ఎంట్రీ ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆదిశేషుడు అయితే మంచి పాంపై పండుకొని ప్రశాంతంగా అనిపిస్తాడు. చాలా చాలా బాగుంటుంది చూడండి ఒక్కసారి. ఇక్కడ తర్వాత మనము ఆ రోజు సడన్గా మాకు పవర్ పోయింది. తర్వాత బయటకు వచ్చేసి చూసామండి. బయట వచ్చేసరికి మనకి ఇక్కడ అయితే గండ దీపం వేయడానికి అయితే గజస్తంభం ఉంటుంది. అక్కడ మనకి ఎలాంటి కోరికలు ఉన్నా కూడా అక్కడ దీపాన్ని పెట్టేసి గండ మీద ఉంటే పోతానికి ఉంటుంది. ఇక్కడైతే ఇగో మన కార్తీక మాసం లాగా మనం వెలిగిస్తాం కదండి, అదేవిధంగా ఇక్కడ కూడా మన దీపాలు వెలిగించి మనం కోరుకుంటూ తీరుతుందంట. మా కొడుకు మా పిల్లలు అయితే అక్కడ మొక్కుతున్నారు. నేనైతే మొక్కేసినాను, దేవుడు మంచి కృప ఉండాలని మంచి కావాలని మొక్కినాను. మా వైపు ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం అనేసి అంటుంది. అందుకని బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. టైం అయిపోయింది, ఎందుకంటే మేము పోయింది సాయంత్రం కాబట్టి టైము 9 o'clock లాస్ట్. 9 తర్వాత మొత్తం నైట్ బంద్ చేసేసి గుడి అయితే మూస్తారు. అందుకని బిఫోర్ 9:30కి వెళ్ళి 9 లోపు వెళ్ళండి, మంచి దర్శనం అవుతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి లైటింగ్, ఇక్కడ మనకి సర్కిల్ లైట్ ఉంటుందండి. ఇక్కడ ఫొటోస్ మనం దిగొచ్చు. చూడండి ఒక్కసారి చూడండి, మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. మా వైఫ్ అయితే అక్కడికి వెళ్దాం అనేసి అంటుంది, కానీ అప్పటికి టైం అయిపోయింది అనేసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. ఫోటో సెషన్స్ ఇక్కడ వాళ్ళు మనకి ఇమ్మీడియట్ ఫోటోలు వేసి ఇస్తారు. ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ వచ్చిన తర్వాత అది మనకు కనిపిస్తుంది కదా మెయిన్ గుడి అండి. ఆ తర్వాత ముందు హనుమంతుడు ఉంటాడు అండి, పెద్ద హనుమంతుడు ఉంటాడు. చూసి ధైర్యం వస్తుంది, మనకు బలం వస్తుంది. ఒక్కసారి దేవుని చూసేసి మీరు దండం పెట్టుకోండి, బాగా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పిల్లలు చాలా మంది ఫోటో దిగుతున్నారు. ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో రొటేట్ అవుతుంది. ఆ ఫోటో దిగి చాలా చాలా బాగా వస్తుందండి. చాలామంది అయితే అలసిపోయి కింద అయితే కూర్చున్నాడు. వెళ్తే హ్యాపీగా దర్శనం చేసుకొని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో మేము కూడా అనుకున్నాం సరే ప్లేట్ అయిపోయింది. నాకు హనుమంతుడు అండి, చాలా పెద్ద హనుమంతుడు. ఇక్కడ హనుమంతుడు మొక్కేసేసి మేము అయితే ఫోటో దిగా అనుకున్నాం. ఫోటో దిగినామండి. దిగిన తర్వాత అయితే లేట్ అయిపోయింది అనేసి పిల్లలకి మళ్ళీ కష్టం అవుతుందని అయితే వచ్చినాం హైవే కాబట్టి. సో ఇలా అయితే మేమైతే స్వర్ణగిరి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నామండి. మేమైతే రెగ్యులర్గా వెళ్తే 1 month 2 months ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తాము. ఇక్కడ అన్నదానం కూడా కార్యక్రమం చేశారండి. మార్నింగ్ వెళ్తే 12 గంటలకు వెళ్తే అయితే సో అన్నదానం తినేసి మనం హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు అండి. ప్రశాంతంగా అయితే 100% కలుగుతుంది. ఒక వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనంగా వెళ్ళినప్పుడు అయితే మనశ్శాంతి, ఆ కృపా కటాక్షలు ఖచ్చితంగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది అండి మేము దీంతో పాటు బయటకు వెళ్ళగానే మనకి ఎంట్రన్స్లోనే పెద్ద మనకి ఇది ద్వారం ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అయితే ఉంటుంది. ఆ విగ్రహం నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత మనము ఇక మనకి ఏనుగుల బొమ్మ కనిపిస్తున్నాయి. అక్కడ మా పిల్లలు అయితే ఫోటో దిద్దామని చాలా ట్రై చేశారు. సో మా చిన్నోడైతే ఇక్కడండి, మా వైఫ్ అయితే ఇక్కడ ఫోటో దిగుదాం అనేది. ఇంకా అందరు ఫోటో సెషన్ చేద్దాం అక్కడండి. అక్కడ నామాలవాడ ఉన్నది, అక్కడ ఫోటో సెషన్ దిగవచ్చు మనము. అక్కడ చాలా బాగుంటుంది, లొకేషన్ బాగా వస్తుంది, గుడ్ టెంపుల్ మొత్తం వస్తుంది అనమాట. సో ఇలా అయితే మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు దిగేటప్పుడు అయితే మేమైతే కొన్ని ఫోటోలు దిగినామండి. చాలా చాలా బాగా వచ్చాయి. మా వైఫ్ అయితే ఇంక వెళ్ళిపోదాం పదా అనేసి అంటుంటే తీసుకెళ్తున్నాను. మా వైఫ్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఎలా రావాలనేసి ఇది వీడియోలో అయితే. సో ఇదండి, మీరు కూడా ఒకవేళ స్వర్ణగిరి టెంపుల్ పోదాం అనుకుంటే మాత్రము కొంచెం ముందుగానే బయలుదేరేసి ప్రశాంతంగా దర్శనం చేసుకుని రండి. ఈవినింగ్ 9 o'clock వెళ్తాయి. ఈవినింగ్ 8 to 9 మధ్య అయితే హడావిడి ఉంటుంది, అందరు వెళ్ళిపోతారు. సో అందుకని చెప్తున్నాను, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏదండి బయట మనం వరండాలో మనము కొంచెం కూర్చొని ప్రశాంతంగా ఉండడానికి అయితే ఇక్కడ మనకి ప్లేస్ అయితే ఉందండి. ఇక్కడ మనం కూర్చొని నిమ్మలంగా మన స్నాక్స్ ఉంటే తెచ్చుకొని తినవచ్చు. సో ఇలాగైతే మేము స్వర్ణగిరి దర్శనానికి అయితే వచ్చినామండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మా పిల్లలు మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా 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 కొడుకు మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా చిన్నోడైతే ఏనుగుపై ఎగ్దామనేసి చాలా బాగుంది, నచ్చిందంట. అందుకనేసి ఏనుగుపై ఎగ్దాం ట్రై చేసింది, కానీ ఎక్కలేకపోయింది. తర్వాత నేనైతే తీసుకెళ్ళి అయితే ఏనుగుపై ఇక్కడ కూర్చొని పెట్టి ఫోటో అయితే తీసినాను. మా పెద్దోడు కూడా ఎగ్దాం ట్రై చేస్తున్నాడు, కొంచెం హెవీగా ఉంటాడు కాబట్టి మా వాడు ఎక్కని శాతం అవ్వట్లేదు. అందుకనేసి ఇంక నేను ఎగ్దామనేసి ఎక్కించినాను. మా కొడుకు అయితే ఎక్కి ఫోటో దిగినాడు. ఇంకా ఇలాగైతే మంచి ఫోటో దిగుతున్నాము. పక్క వంట అయితే వాళ్ళు ఎక్కువద్దు అన్నారు, అయినా కూడా కొంచెం వాళ్ళని తప్పించేసి అయితే ఫోటో ఎక్కేసి ఒక ఫోటో అయితే తీసుకున్నామండి. సో ఇక్కడ చాలా బాగుంది. ఏనుగులు 2 బొమ్మలు ఉంటాయి. ఇక్కడ వేడి చూడండి, ఏనుగు బాగుంటుంది. మా చిన్నోడు మా పెద్దోడు అయితే ఎక్కడికి ట్రై చేస్తున్నాడు. సో నేను వచ్చేసి ఎక్కువ అంటే నో డాడీ నో ఎక్కను అంటున్నది, ఎక్కుతామంటున్నది.
సో అట్లయితే మా వాడు అయితే ఎక్కిచ్చేసిన పైకి ఎక్కిచ్చేసేసి ఫోటో అయితే తీసేసుకుని ఒక మెమొరీ లాగా ఉన్నదండి. ఇలా అయితే ఎంజాయ్ చేసినాం. మీకు కూడా స్వర్ణగిరి టెంపుల్కి వస్తే ఇలా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఆ యొక్క వెంకటేశ్వర దర్శనం వచ్చినప్పుడు ఖచ్చితంగా అనుగ్రహం మీపై ఉంటుందని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజన్న బ్లాగ్స్కి. మా చిన్నది ఫుల్ బ్లష్ అవుతున్నాడు చూడండి, ఫోటో దిగినాడు. తర్వాత మేము కూడా దిగినాం అనుకోండి, నేను మా వైఫ్ కూడా దిగినాం ఇక్కడ సైడ్లో. దిగిన తర్వాత అదే ఇప్పుడైతే వాట్సాప్ వీడియోగా పెట్టుకున్నాను. సో ఇదండి, ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా ఉండడం మన స్వామి. సో ఇలాగైతే మేమైతే బయటకు వచ్చేసినామండి. ఇంకా బిఫోర్ 9:30కి అయితే వెళ్ళిపోయినాము. దిస్ ఈస్ ద ఫైనల్ వీడియో స్వర్ణగిరి టెంపుల్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. గంట సింబల్ని టంగ్ మని కొట్టండి, గుళ్ళు గంటలాగా. థ్యాంక్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్. ది రాజన్న వ్లాగ్స్ సైన్ అప్. బాయ్.